పురుషోత్తం రెడ్డి గారు ఫస్ట్ మీరే మాట్లాడండి, ఎందుకంటే వీళ్ళు ఎవరి వర్షన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి సింపుల్గా స్ట్రైట్గా సాయి కృష్ణ ఎపిసోడ్ ఈ రోజు వచ్చిన రిపోర్ట్ ఏం చెప్తారు? అందరికి నమస్కారం. నమస్తే. గారు బేసిక్ గా విచారణ సమయంలో ముద్దాయి చెప్పేది నిలబడదు. ఏదైతే పోలీసులు చెప్పారో బయటకు ఎఫ్ఐఆర్ లో వాళ్ళు కట్టిన దాంట్లో నిలబడదు. జడ్జి ముందు చెప్పింది నిలబడుతుంది, కాకపోతే ప్రచారానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పోలీసు విచారణలో భాగంగా ముద్దాయి చెప్పేవి రికార్డెడ్ గా సాక్ష్యంగా పరిగణించబడదు, వాళ్ళు విచారణకు ఉపయోగపడవచ్చు. రేపు కోర్టు జడ్జి ముందు ఆయన ఏం చెప్పబోతాడు అనేది కీలకంగా ఉంటుంది. ఇంకా విచారణ సంస్థ ఏమి నిరూపించబోతుంది అనేది ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన సాంకేతిక అంశం. రెండు, ఈ సమస్యకి ముగింపు రెండు జరగాలి. ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం ఈ వారం రోజులుగా ఏదైతే స్టెప్స్ తీసుకుంటుందో అది ఆ తల్లి బయటకు వచ్చి మాట్లాడిన స్టార్టింగ్ లోనే ఈ చర్యలు తీసుకొని ఉంటే ఈ సమస్య ఉత్పన్నం అయిండేది కాదు స్టార్టింగ్ డే. రెండు, జనసేన వైఖరికి కూటమి వైఖరికి ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారా? ఈ వ్యూహాలు మీకే పెట్టుకొడతాయి. వ్యూహం అంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు, సిట్టి వేశారు, మర్డర్ కేసు పెట్టారు, అదే విధంగా ఆ తల్లిని ఓదార్చారు. జనసేన ఏం ప్రచారం చేస్తా ఉంది? ఒక రౌడీ ఎలిమెంట్ సమర్థిస్తారని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారా, జగన్ గారిని విమర్శిస్తున్నారా? మీరు రౌడీ ఎలిమెంట్ తప్పైనప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఎందుకు జోక్యం చేసుకున్నారు? కాబట్టి ఈ వ్యూహం మంచిది కాదు. అది ఆ పని మీరు చేసుకుంటా ఉండండి, ఈ పని మేము చేస్తామంటే రెండు బెడ్స్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం మర్డర్ కేసు పెట్టింది ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీద. రెండు, సిట్ వేస్తా ఉంది, సస్పెండ్ చేసింది, అరెస్ట్ చేసింది, జైలు పంపించింది. అంటే ఈ కేసులో ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంది కదా ప్రభుత్వం, అది ముగించేవాళ్ళు. కానీ రౌడీ ఎలిమెంట్ ని సమర్థిస్తారంటే ఎవరు? ముఖ్యమంత్రి గారు సమర్థిస్తున్నారా, ప్రతిపక్ష నాయకుడు సమర్థిస్తున్నాడా? ఈ వైఖరి కూటమికి నష్టం. ఈ రోజు అర్థం కాకపోవచ్చు, అధికారం ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మీకు అర్థం అవుతుంది. ఈ స్టెప్స్ మంచిది కాదు. కూటమి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోండి. రౌడీ ఎలిమెంట్ అయినంత మాత్రాన మీరు ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్న రౌడీ షీట్లందరికీ ఇదే ట్రీట్మెంట్ ఇస్తారా? ఒక పాలసీ రూపొందించుకుంటారా? రాష్ట్రంలో రౌడీ షీట్లు చాలా మంది ఉంటారు కదా, ఈ స్టాండ్ తీసుకుంటారా? మనం అభ్యంతరం చెప్తా ఉండేది సమాజం ఆ ట్రీట్మెంట్ పైన, నాగరాజు గారి పైన లేదా చనిపోయిన పిల్లోడి పైన కాదు, ఆ ట్రీట్మెంట్ విధానం పైన. కస్టడీలో చనిపోవడం, ఆ తర్వాత కాల్ చేశారని ఆరోపణలు, దీనిపైన కదా అభ్యంతరం. ఈ రెండింటిపైన అభ్యంతరం తప్ప, ప్రాసెస్ పైన అభ్యంతరం తప్ప అతను హీరో అను, అతను గొప్పవాడను, ఇతను సిఐ గారు మంచివాడో చెడ్డవాడని చర్చే కాదు పౌర సమాజం చేస్తాను. పార్టీలు చేయొచ్చు, పౌర సమాజం చేస్తే ఈ ట్రీట్మెంట్ మంచిది కాదని, ఈ ప్రాసెస్ మంచిది కాదని. కానీ ఆ ప్రాసెస్ ఆపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నప్పుడు కీలక భాగస్వామ్యంగా ఉన్న పార్టీ రౌడీ షీట్లుగా అన్ని చోట్ల. తమాషా ఏంటంటే వర్మ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టే చాలా ఈ వ్యూహమే మీకు నష్టం అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రౌడీ షీట్ అనట్లా, జనసేన మాత్రం అంటుంది. ఇదేం రాజకీయం నాకు అర్థం కాదు. అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెడతారు, రౌడీ ఎలిమెంట్ అంటారు. వాళ్ళేమో సమస్య పరిష్కారం కోసం ఫార్వర్డ్. ఈ వ్యూహం మానుకుంటే మంచిది. ఈ వ్యూహాలు అవసరం మొదటి అంశం. రెండోది, ప్రధానంగా నేను అనుకుంటుంది కులం. వర్మ గారు, బేసిక్ గా మన రాష్ట్ర రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతున్నాయి, వాస్తవం. ఇప్పుడు రెడ్లు ఉంటారు, జగన్ మా వాళ్ళు అనుకుంటారు, కమ్మాలు ఉంటారు, చంద్రబాబు గారు మా వాళ్ళు అనుకోవచ్చు, కాపులు ఉంటారు, మనోడు కూడా ముఖ్యమంత్రి అయితే మంచిది కదా అనుకోండి. దాన్ని మనం పెంచలేదా వర్మ గారు? రాజకీయ పార్టీలు పెంచి పెద్ద చేయలేదా? ఆశల్ని ఓట్లు వేయించుకోలేదా? ఇప్పుడు వాళ్ళు మా కులం కట్టి రమ్మనంటే కులం వద్దు అంటే ఎట్ట కుదురుతుంది? కులం పాటించద్దండి, కానీ బాధ్యత తీసుకోండి. కాబట్టి కుల సమస్య ఇవన్నీ రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం నిరంతరం పెంచి పోషిస్తున్నాయి. మీ పక్కన కుర్చీలు వేసుకునే దగ్గర నుంచి, సీట్లు కేటాయించే దగ్గర నుంచి, ఉపన్యాసాలు చెప్పే దగ్గర నుంచి రోజు కులం ఏదో చేస్తున్నాం. మళ్ళీ సాధారణ ప్రజలకు మాత్రం కులం వచ్చి మా కులం అన్నప్పుడు మేము ఒప్పుకోనంటే ఎట్ట కుదురుతుంది? ఓట్లు కావాల్సినప్పుడు కులం కావాలి, అవి పరిపాలనప్పుడు మాత్రం సార్వజనిక సిద్ధాంతం చెప్తారంటే ఎవరు వినరు. కాబట్టి ఈ కుల సమస్య ఉంటుంది, ఈ రాజకీయ సమస్య ఉంటుంది. సో ఇది తేటతలం అయినట్టేనా పురుషోత్తం రెడ్డి గారు? క్లియర్ గా నమ్ముతుంది ఏంటంటే అది కస్టోడియల్ డెత్తే. రెండు, ఆ శవం కూడా ఉండే అవకాశం కనపడట్లేదు, ఎందుకంటే ఉండి ఎరకే క్లియర్ చేస్తుంటారు. రెండోది, ఇంకా ప్రభుత్వం ఇంకా ముద్దాయిగా తేలపోయేది ఎక్కడ? ఏబిఎస్ కార్పొరేట్ పిటిషన్. ఏబిఎస్ కార్పొరేట్ పిటిషన్ వేసింది ఎప్పుడు ఆమె? ఇప్పుడు మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు పెట్టారంటే ప్రభుత్వం గుర్తించినట్టే కదా సమస్యని. మరి ఈ 2 వారాలు పట్టించుకోలేదనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి కోసం సిట్ వేశారు. సిట్ ఈ 2 వారాల్లో ఏం పై అధికారులు ఏం చేస్తారని విచారణ రావచ్చు. నేను బలంగా నమ్ముతుంది ఏదో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరి పాత్ర ఉంటుందని నేను అనుకోవట్లేదు. నేను అనుకుంటుంది ఖచ్చితంగా పోలీసులు చేసిన తప్పే. ప్రభుత్వం తప్పేదంటే గతంలో ఇన్ టైంలో రియాక్ట్ కాకపోవడం.
రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ రాజకీయాలు చర్చించడం, ఈ రెండే ప్రభుత్వం నుంచి తప్పదు తప్ప ఆ హత్యకి నేను ప్రభుత్వాన్ని ఆపాదించే ప్రయాసం అవును. తప్పది. అది రాజకీయ పార్టీ విమర్శించుకోవచ్చు. కానీ ఈ రెండు తప్పులుగానే ఒక తప్పు అయిపోయింది, కానీ రెండో తప్పు అనేది చేయకుండా ఉంటే ఈ సమస్యకు ఒక ముగింపు పలికే అవకాశం ఉంది. రైట్, యశస్విని గారు రెస్పాండ్. అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు ఒక బాధాకరమైన ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా కండోలెన్సెస్ మనస్ఫూర్తిగా ఆ తల్లికి ఆ బాధ ఎంత ఉంటుందో నాకు తెలుసు. జనసేన పార్టీ తరపు నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి హార్టీ కండోలెన్సెస్. సో డిస్కషన్కి వచ్చేటప్పటికి రాజకీయ పార్టీగా నిజంగా ఏ రోజు కూడా కూటమిలో ఉన్న జనసేన, కూటమిలో ఉన్న 3 పార్టీలు కలిసి ప్రతి విషయం మీద కాజ్ మీదే ఫైట్ చేస్తారు. అదే లైన్ లో ఈ రోజు కూడా కాజ్ మీదే ఫైట్ చేస్తున్నారు. ఇందాక విశ్లేషకులు పురుషోత్తం గారు చెప్పినట్టుగా ముందు అన్నారు. ఏమన్నారు? అసలు ఏంటి, ఏ స్టెప్స్ తీసుకుంటుంది ఈ గవర్నమెంట్, దాని పరిశీలన బట్టి వాళ్ళ యాక్షన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నారు. ఎస్, వీ డూ అప్రిషియేట్. కానీ తర్వాత పురుషోత్తం గారు అన్నవి అది తప్పు, పొరపాటు అన్నం, అది కొంచెం బాలేదు. అంటే బాలేదు ఇన్ ద సెన్స్ ఇది కస్టోడియల్ డెత్ అన్నది వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్, అది కన్ఫర్మేషన్ కాదు. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, ఇష్యూ ఒక క్రైమ్ జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయినప్పుడు వీ కాంట్ డిఫైన్ వాట్ ఈస్ హస్ హ్యాపెండ్. సో దాని గురించి ఇమీడియట్ గా స్టేట్మెంట్ కాకుండా ప్రభుత్వం కూడా జాగ్రత్త పడుతూ, ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా జాగ్రత్త పడే ఒక గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇమీడియట్ గా న్యూసెస్ స్ప్రెడ్ చెయ్యరు, యాక్షన్స్ ఇమీడియట్ గా తీసుకోరు. లెట్ us know the fact what has happened, then we'll take further steps అన్న ఆలోచనతో, చాలా విజ్ఞతతో ఒక స్టెప్ తీసుకుందామని ఆలోచనతో ఇమీడియట్ గా చెప్పడానికి ఒక టైం పట్టింది. టైం అంటే ఏంటి, రోజులు వారాలు కాదు, జస్ట్ ఫ్యూ 24 hours or 48 hours to come out of the whole thing, out of the shell. అయితే దీనికి ఈ ఆలోచన విధానంలో అయ్యే లోపలే ఒక అంబటి రాంబాబు గారు, అంటే వైసీపీ లీడర్లు, అది ఎవరవని అండ్ పేర్లు ఎవరైతే వచ్చాయో, అలానే మీరు పోని సీనియర్ విశ్లేషకులు మీరు చెప్పారు, బానే ఉంది. ఎవరు దొరికిందమ్మా సందో అని చెప్తూ రామాయణంలో పిడకల వేటలాగా ఒక్కొక్కడు మైక్ పట్టేసుకొని ఏమంటే ఒకటి ఫస్ట్ చెప్తారు, ఫస్ట్ కులం పేరు పెడుతున్నారు. అంటే ఈయన కాపోడు ఆయన కాపోడు అవడం తప్ప కులాలకి సంబంధించి ఏదో చేసేసారని చెప్పి అది డిప్యూటీ సీఎం గారి మీద అనడం, అది ఎంతవరకు పరిపాటి? ఫస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవరైతే చూస్తున్నారు ప్రతి ఒక్కరికి, నేనైతే ఈరోజు డిబేట్ లా కదా, ఐ వాంట్ టు గివ్ ద అవేర్నెస్. కులాలకి అంటించారు, పార్టీలకి అంటించారు. ఇది ఎవరు బంధువా, చుట్టమా, ఏంటి, ఏం జరిగింది అన్న ఇష్యూ మీద మాట్లాడకుండా రామాయణంలో పిడకలు వేట్ల ఒక్కొక్క మైక్ తీసుకున్నారు. డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారి మీదకి ఎందుకు? ఆయన ప్రత్యేకించి డిప్యూటీ సీఎం గారు కొన్ని రిజల్యూషన్స్ మొన్న 2 సంవత్సరాల పరిపాలనలో ఎంతో మంచి విషయాలు చెప్పారు. నేషన్ ఇస్ ద ఫస్ట్, అది మీ అందరికీ తెలియాలి, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చూస్తున్నారు. అంటే గట్టిగా 5 రోజులైంది, అది 5-6 రోజులైంది. దాంట్లో కులాలకి మతాలకి అతీతంగా మనం దేశ భవిష్యత్తు కోసం, ఈవెన్ రాష్ట్రం కూడా కాదు, దేశం భవిష్యత్తు కోసం మనం చెయ్యాలి అని ఆఖరికి మా ఎంపీలుగా కూడా చెప్పడం జరిగింది. మీరు ఎంతసేపు రాష్ట్రమే కాదు దేశం గురించి మనం ఏం చేయాలన్న ఆలోచనతో చేయండి. ఇది ఈ కాన్వర్సేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న కూడా ఒక విషయంలో చెప్పా, గురజాడ అప్పారావు గారు అన్నట్టుగా దేశాన్ని ప్రేమించవయ్యా అని, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు చెయ్యబోయ్ అని. నిజంగా ఆ ఆలోచన విధానాన్ని జనసేన పార్టీలో 7 సిద్ధాంతాలు, జనసేన పార్టీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక 7 సిద్ధాంతాలతో పుష్కరం కంప్లీట్ చేసుకున్న పార్టీ మాది. కూటమిలో అదే పైవోటల్ రోల్ మేము ప్లే చేస్తున్నాం. అయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్? కులానికి ఒక డిప్యూటీ సీఎం గారిని అంటగడతారా? ఇది ఇక్కడ ఎందుకు, నేను ఐ వాంట్ ఇంటర్ప్రెట్ వన్ వే. ఎగ్జాక్ట్ గా
ఆయన ఇక్కడ నేషన్ ఇస్ ద ఫస్ట్ అన్నప్పుడు కులానికి అంటిస్తారా? ఇంకొకళ్ళు వస్తారు జై భీమ్ అంటారు, నేను ఓపెన్ గా చెప్తున్నాను జై భీమ్ అంటారు అని. గతసారి అప్పుడు ఆ ప్రభుత్వాన్ని తిట్టిన వ్యక్తులు ఇప్పుడు జై భీమ్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఏమన్నారు? అసలు కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్లో ఏమనుంది? సెక్యులర్ స్టేట్, సోషలిస్ట్ స్టేట్, డెమోక్రటిక్ స్టేట్, లిబర్టీ ఇవన్నీ చెప్పింది దేనికి? ప్రియాంబుల్ అంటే ఇట్స్ సోవరెనిటీ ఆఫ్ ద హోల్ కాన్స్టిట్యూషన్. దాన్ని మర్చిపోయారే. రైట్స్ అండ్ డ్యూటీస్ ని చెప్పిన ఆ అంబేద్కర్ గారి ఆశయాలు మీరు కాస్త కులాలకు అంటించి మీ పబ్బం గడుపుకొని మాట్లాడేవాళ్ళు కొంతమంది అయితే, ఇంకా చెప్పాలంటే అదర్ ఫేజ్ లో విషయాన్ని మర్చిపోయి అక్కడ పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ని నేను తీసుకుంటా అన్న మాటని దాని నానా అర్థాలు సినానిమ్స్ తీసుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. అది ఎంత పరిపాటు తప్పు అంటే నేను చెప్పాలి. లా అండ్ ఆర్డర్ నేను తీసుకుంటానంటే ఇప్పుడు అది అనితమ్మ గారి గురించో లేకపోతే ఎవరి గురించో కాదు. అక్కడ 2014 నుంచి 19లో మాది ఏ ఫామ్ అయినా జనసేన పార్టీ పవర్ లో ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేసిన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ పర్సన్ హూ రైజెస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఆన్ ద ఫీల్డ్, ఈస్ అ ట్రూ లీడర్. మాకు పదవులు అక్కర్లేదు, పవర్లు అక్కర్లేదు. ఇప్పుడు కూటమిలో సఖ్యతగా ఒక పద్ధతిగా వెళ్తున్నాం. ఎందుకు? ఒక అంటే జనరల్ గా వైసీపీ లీడర్స్ కి ఒక మాట చెప్పాలి. ఓ పొలిటికల్ సైన్స్ అనేది ఒకటి చదువుకొని ఒక పద్ధతిగా పొలిటికల్ ఫీల్డ్ అంటూ తెలిస్తే చెక్ అండ్ బ్యాలెన్స్ అన్నది ఒకటి ఉంటుందండి. వర్మ గారు, నేను ఇది ఎందుకంటే చెప్పాలి. వైసీపీ ఉన్నప్పుడు మేము చెక్ అండ్ బ్యాలెన్స్ గా మేము బిహేవ్ చేసాం. వి వర్ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పీపుల్. అందుకు ప్రతి విషయాన్ని ఒక దాదాపు 100-200 జీవోలు చెత్త బుట్టలోకి వెళ్ళిపోవడానికి కారణం దే డోంట్ హ్యావ్ ఎనీ, అంటే జ్యుడిషియల్ రివ్యూలో తట్టుకోలేని ఒక పనికిరాని జీవోలు తయారు చేస్తే వెళ్ళిపోయి అప్పుడు ఎవరు రైస్ చేశారు? ఇట్ ఈస్ వి జనసేన పార్టీ. ఇప్పుడు కూటమిలో మాది పివోటల్ రోల్, మా బాధ్యతగా మేము చేస్తున్నాం. ఒక క్రైమ్ ని కాస్త మీరు వేరేలాగా తీసుకెళ్ళడం చాలా తప్పు. విషయం మీద మాట్లాడదాం. చెక్ అండ్ ఇప్పుడు వర్మ గారు చెప్పినట్టు లాస్ట్, ఎందుకంటే మా స్టాండ్ మేము చెప్తూ అలాగే ఈ విషయం గురించి కూడా చెప్పాలి. సాయి కృష్ణ గారి ఇష్యూ వచ్చేసరికి అది ఏమైందంటే ఒక క్వశ్చన్ మార్క్. ఎస్, వాట్ సర్ సెడ్ ఐ డూ అగ్రీ. కానీ తర్వాత జరిగిన ఈవెంట్స్ మీకు చెప్తాను. కూటమిలో ఫస్ట్ తెలిసిన విషయాలు జరిగిన సిట్ అంటూ ఏర్పాటు చేయడం, అంతకంటే ముందు అక్కడ నాగరాజు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ యాక్షన్ ఇస్ దట్. తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయడం, పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు సిట్ అంటూ పెట్టారు. అయితే ఇందాక పేరు నాని గారి స్టేట్మెంట్ లో ఎంత హాస్యాస్పదం అన్న ఆడమెన్స్ కనబడుతుందంటే, ఆయన్ని చెప్పమనండి ఎవరిని పెట్టాలి బాడీ అనేది. అక్కడ ఆళ్ళు బాలేరు, డొల్లతనం ఉందని అంటున్నారు. మీరు రికమెండ్ చేయండి భయ్యా, చేసి మీరు కోర్టుకు అప్రోచ్ అవ్వండి. గో టు ద కోర్ట్, ద సిట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ అని. అంతేగాని డొల్లతనం అని కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడడం కాదు. సిమిలర్ గా అక్కడ హెబియస్ కార్పస్ అని అన్నారు. అంటే హెబియస్ కార్పస్ అంటే ఏంటో తెలుసా? వేర్ ఈస్ ద పర్సన్ అంటే అసలు ఇంతకీ ఆ బాడీ ఆయనదో కాదో అన్న ఒక డౌట్ లో ఉంది, ఒక సస్పెన్స్ లో ఉంది. ఆయన సార్ వర్మ గారు అన్నట్టుగా ఒక సినిమా అన్నారు. ఆ సినిమా కొంచెం తక్కువే నేను చూసేది, బట్ క్లియర్ గా చెప్తున్నాను, ఒక హెబియస్ కార్పస్ అన్నది వేర్ ఇస్ ద పర్సన్, అసలు ఇంతకీ ఆయన కాదా, అసలు ఆయన బాడీ అయినా. తల్లి బూడిద అడుగుతుందంటే ఎంత బాధపడుతూ అందో ఇవి మనం మాట్లాడదాం. విషయం గురించి మాట్లాడదాం. క్రైమ్ అసలు ఏం జరిగిందని ఎప్పుడైతే కాపు XYZ ఫ్యాక్టర్స్ పెట్టారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అది క్రైమ్. క్రైమ్ ని క్రిమినల్ గా చూడండి, క్రైమ్ ని క్రైమ్ గా చూడండి. అంతేకాని పవన్ కళ్యాణ్ గారు దాటి మాట్లాడలేదు, మితిమీరి మాట్లాడలేదు. ఇప్పుడు నన్ను పదే అంటే హీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ రైట్ యాజ్ అ పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో డిప్యూటీ సీఎం గారి మీద ఇష్టం ఏదో గుంటల మీద చిన్న పిల్లల మీద వేస్తేనే మూతి చంప చెళ్ళని ఇస్తారు. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం ని నువ్వు అని మాట్లాడుతుంటే ఏదో కోట్ వేసుకున్నానని ఒక అడ్వకేట్ ఏంటి పోతే ఈకే కదా, కొండొస్తే వచ్చింది లేకపోతే ఈకే కదా, అందరు ఎవరిని టచ్ చేస్తే వాళ్ళు ఫేమస్ అవుతారో అందుకని అందరూ డిప్యూటీ సీఎం గారిని టచ్ చేస్తున్నారు. అది దిస్ ఇస్ వాట్ అవర్ వర్షన్ రైట్.